तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतमय। ॐ सहना सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అక్కయ్య, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఉత్తమ మానవ నిర్మాణములో ప్రధాన అంగమైన షోడశ సంస్కారాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఈ షోడశ సంస్కారాలలో అగ్నిహోత్రమునకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఏ సంస్కారము చేసినా మనం అగ్నిహోత్రమునే ఆధారంగా తీసుకుంటాం. ఎందుకు అంటే అగ్నిహోత్రములో వేసినటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవి ఎప్పుడు కూడా నశింపబడవు. అది మనం తెలుసుకోవాలి. రూపాంతరం అవుతున్నవి తప్ప అవి నశింపబడవు, వ్యర్థము కావు, కుళ్ళిపోవు, శుష్కింపబడవు, కేవలం రూపాంతరం అవుతవి. అందుకనే అగ్నిహోత్రములో మనం సుగంధ పదార్థాలను వేసి వాయుజలాదులను శుద్ధి చేసుకుంటూ ఉంటాం. అయితే మన జీవితములో అగ్నిహోత్రం అనేది చాలా ఆధారభూతంగా ఉన్న ప్రక్రియ. ఉదాహరణకి మనం ఇప్పుడు అగ్నిహోత్రంలో ఏదైతే పదార్థాలు వేస్తామో ఆ పదార్థాలు ఎక్కడ కలుస్తవి? ముందు వాయువులో కలుస్తాయి. ఇంకోటి లౌక్యమైన ఉదాహరణ తీసుకోండి. చాలాసార్లు మనం పెద్ద పెద్ద సమస్యలను అయితే ఎదుర్కొంటాం, కానీ ఒక్కొక్కసారి చిన్న మాట, చిన్న సమస్య మనం ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎంతో పెద్ద పెద్ద సమస్యల్ని ఈజీగా ఎదుర్కొంటాం, కానీ చిన్న చిన్నవి మనం ఎదుర్కోలేము. అలాగే మన శరీరము అనారోగ్యానికి గురి కావడానికి పెద్ద సమస్య కంటే చిన్న సమస్యలతోనే మన శరీరం ఏమైపోతుంది? అందులో చిన్నది ఏంటంటే వాయు జలాదులు గనక శుద్ధముగా లేకపోతే మన శరీరం ఏమైపోతుంది? అనారోగ్యం పాలవుతుంది. జలమునైతే మనం ఏం చేసాము అంటే వడగట్టి కాచుకొని ఫిల్టరైజ్ చేసి త్రాగే ప్రక్రియ అయితే మనం చేసుకుంటున్నాం. కానీ పీల్చుకునే గాలి, దీని మీద మనకు ఏమైనా అవగాహన ఉందా? ఎందుకంటే మన శరీరములో మనం ప్రతినిత్యము 3 పదార్థాలు తీసుకుంటాం. ఒకటి ఆహారాది పదార్థాలు, అవి చాలా స్థూల పదార్థాలు. రెండవది దానికంటే సూక్ష్మమైనది జలం, జలము కంటే సూక్ష్మమైనది వాయువు. ఆహార పదార్థాలని మనం ఏం చేస్తున్నాము? కడిగి చక్కగా శుద్ధమైన పాత్రలో, శుద్ధమైన పాకశాలలో శుద్ధంగా ఉడికించుకొని తింటున్నాం. నేను ఇక్కడ అవి ఎలా ఉత్పత్తి జరుగుతున్నాయో ఆ ప్రక్రియ మాట్లాడడం లేదు. మన నోట్లోకి వెళ్ళేటప్పుడైతే మనం పాలకూరను గాని, మెంతి కూరని గాని, బియ్యము, చపాతి ఏదైనా మనం సాధ్యమైనంత వరకు ఏం చేస్తున్నాం? మనం శుభ్రంగా వండుకొని తీసుకుంటున్నాం. అలాగే రెండవది ఏం తీసుకుంటున్నాం ఆహార రూపంలో? జలం. దాన్ని కూడా మనం ఏం చేస్తాము?
శుద్ధి చేసుకుంటాం. శుద్ధి చేసుకుంటాం. కానీ పీల్చుకునే గాలి మీద మనకు ఇంకా ఎలా శుద్ధి జరగాలో పూర్తిగా అవగాహనలు అయితే లేదు. అలా జీవిస్తూ ఉన్నామంతే. ఏంటి, మన శరీరం నుండి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది, అంటే మనం వదులుతాము. తీసుకునేది ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది అంటే కానీ ఏ చెట్లు, ఒక మనిషి ఉంటే ఎన్ని చెట్లు ఉండాలి, ఆ తర్వాత ఒక ఇంటికి ఇంకొక ఇంటికి మధ్యలో ఎంత వైశాల్యతని వదిలిపెట్టాలి అనేది ముఖ్యంగా పట్టణ జీవన విధానములైతే దీని కొరత కనబడుతుంది. దానివల్ల ఏంటి, ఇప్పుడు మనకు అర్థమైపోయింది, మనం పీల్చుకునే గాలి ఎవ్వరు కూడా 100% ఛాలెంజ్ గా చెప్పలేరు మనం శుద్ధమైన గాలే పీల్చుకుంటున్నామని. అప్పుడు దీని ప్రభావం ఎక్కడ పడుతుంది? శుద్ధమైన గాలి పీల్చుకోకపోతే శరీరం మీద పడుతుంది, అంటే ఊపిరితిత్తుల మీద పడుతుంది కదా. అక్కడ ఆ బాడీ సిస్టమ్ లో అది చాలా చాలా డెలికేట్ అన్నమాట. ఏది ఊపిరితిత్తుల యొక్క ఏదైతే నిర్మాణం ఉందో, శల్య చికిత్స చెయ్యాలన్నా అంత సులభము అర్థమైందా? అసలు కన్నే సూక్ష్మమైనది. ఆ కంటిలో చాలా విభాగాలు ఉన్నవి. ఆ విభాగాలకు కూడా శల్య చికిత్స చేస్తే వైద్యుల యొక్క నిర్మాణం మనం చేసుకున్నాం. కానీ లంప్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని తొలగించాలంటే మాత్రం మనకి ఇంకెక్కువ పరిశోధన అవసరం అవుతుంది. అందుకనే వైద్య శాస్త్ర ప్రకారంగా ఋషులు వాళ్ళ పరిధిలో అగ్నిహోత్రమును కూడా ఒక కారణముగా తీసుకున్నారు. ఏంటి, అగ్నిహోత్రము ద్వారా కూడా మనం వాతావరణాన్ని శుద్ధి చేసుకోవచ్చు. నేను దీన్నే 100% వరకు అని చెప్పట్లేదు, వాళ్ళ పరిశోధన చెప్తున్నాను. అగ్నిహోత్రము వలన కూడా వాతావరణము శుద్ధమవుతుంది. ఇప్పుడు ఒక వృక్షము మనకు శుద్ధమైన గాలి ఇవ్వాలి అంటే కనీసం ఎంత సమయం తీసుకుంటుంది మీ అంచనా ప్రకారం? ఒక చెట్టు మనకు గాలి ఇవ్వాలి అంటే మీ అంచనా ప్రకారం ఎంత సమయం పట్టొచ్చు? ఎంత కాలం పట్టొచ్చు? ఆ చెట్టు పెద్ద కావాలి, పెద్ద దానికి ఎంత సమయం కేటాయిస్తాం? 3 నుంచి 5 3 నుంచి 5 గంటలలో చెట్టు పెరిగి పెద్దదై నీడనిచ్చి గాలిచ్చి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మాతాజీ పెరిగిన చెట్టు అనుకొని అలా చెప్తా. మూలం నుంచి వెళ్ళాలి కదా, మనం మూలవాదులం కదా, మనం వైదికులము మూలం వరకు వెళ్తాం కదా, పైన పైన తెలుసుకోం కదా. అంటే కనీసం ఒక చెట్టు గాలి ఇవ్వాలి అంటే 3 సంవత్సరాలు వేసుకుందాం. అవునా, వేసుకుందామా? అంచనా అంతే. 3 సంవత్సరాలకు ఇచ్చే ఆ చెట్టు యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అగ్నిహోత్రము మనకు 30 సెకండ్లో ఇస్తుంది ఆ ఆక్సిజన్. అంటే అప్పుడు ఏది ఎక్కువ బెనిఫిట్ ఇచ్చినట్టు? అగ్నిహోత్రమే. అర్థమైందా? అయితే ఈ అగ్నిహోత్రము అనేది తెలుసుకున్నారు. ఎందుకంటే మనం యువ అవస్థలో, అంటే ఒక మంచి యువ అంటే ఆరోగ్య స్థితిలో మనము మన శరీరములో దాదాపు ఏమవుతుంది, మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, పూర్తిగా శ్వాస వదిలేస్తామా? కొంత ఉంటదా? కొంత ఉంటుంది, తప్పకుండా కొంత శ్వాస ఉంటుంది. 20% నుండి 30% వరకు మనం ముందు తీసుకున్న శ్వాస ఉంటుంది, లోపల ఉంటుంది. ఉండదు అనడానికి లేదు. అర్థమైందా?
మనం ఎంత ఫోర్స్ఫుల్ గా గాలిని బయటకు వదిలినా లోపల 20% అన్నా మనం తీసుకున్న శ్వాస కణాలు లోపల ఉండిపోతుంది. అర్థమైందా? ఎవ్వరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఫోర్స్ఫుల్ గా కొట్టినా శ్వాస ఏదైతే మనం కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు పంపించాలనుకున్నామో ఆ కణాలు మన దేహములో కొన్ని ఉంటది. ఇప్పుడు అవి ఉన్నవి అని అంటే మన శరీరం ఏమవుతుంది? మనం ఎందుకు బయటకు పంపిస్తున్నాము శ్వాసని? తీసుకున్న శ్వాసని లోపలనే భద్రపరచుకోకుండా మళ్ళీ దాన్ని ఎందుకు బయటకు పంపిస్తున్నాము? తీసుకుంటున్నాం కదా మాతది. చెడు అపానవాయు చెడు గాలి బయటకు వెళ్ళిపోతుంది కదా. అదే మనం మంచిది తీసుకుంటున్నాం, లోపల ఉన్న చెడుని బయటకు పంపిస్తున్నాం. అర్థమైందా? మనకు కావాల్సింది ఏంటి? శుద్ధమైన గాలి. మనం వదులుతుంది ఏంటి? అశుద్ధ వాయువు. అశుద్ధ వాయువు మన శరీరములో మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంతో కొంత ఏమవుతుంది? ఉండిపోతుంది. అర్థమైందా? ఆ ఉండిపోతున్నటువంటి అశుద్ధ వాయువు తప్పకుండా మన శరీరములో వ్యాధి కణాలని పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. అర్థమైందా? ఇది చెట్ల నుండి వచ్చే తీసుకునే ఆక్సిజన్ కంటే కూడా అగ్నిహోత్రము ద్వారా తీసుకున్న ఏదైతే ప్రాణవాయువు ఉందో అది పోల్చుకుంటే అగ్నిహోత్రము ద్వారా వచ్చిన వాయు కణాలకి మన లోపల ఉండిపోయిన కణాలతో ఫైట్ చేసే శక్తి ఎక్కుంటుంది. నేను వృక్షముతో వచ్చే గాలికి లేదు అని చెప్పలేదు, కానీ అగ్నిహోత్రం ద్వారా వచ్చే ఏదైతే వాయువు ఉందో అది మనకు ఇంకా ఎక్కువగా ఫైట్ చేసే శక్తిని ఇస్తుంది. అప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? చెట్ల నుండి వచ్చే గాలి వరకే సీమితం అవుతాడా, లేదా ఇంకా బెనిఫిట్ కోసం ట్రై చేస్తాడా? ట్రై చేసిన వాడే గొప్పవాడు. అలానే చెప్పగానే వినేవాడు కూడా గొప్పవాడు కాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా గురువులు ఒక కొత్త విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు మనం వెంటనే ఫాలో అవుతున్నామంటే అది కూడా గొప్ప ముందు దాన్ని మనం ఆలోచింపజేసుకోవాలి, విశ్లేషింపజేసుకోవాలి, మననం చెయ్యాలి. అందుకనే అగ్నిహోత్రముతో ఋషులు వాళ్ళు అన్వేషణ చేశారు. ఎందుకంటే ఋషులు ఎక్కువ ఎక్కడుండే వాళ్ళు తపస్సు చేసుకునేటప్పుడు వనముల మధ్యలోనే ఉండేవాళ్ళు, చెట్ల కిందనే కూర్చునేవాళ్ళు. నది ఒడ్డున ఎత్తు బండ మీద చెట్ల మధ్యలోనే కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకునేవాళ్ళు. అయినా వాళ్ళకి ఏం అగ్గుపడింది? గ్రామీణ జీవితము కంటే వన జీవితము చాలా గొప్పగానే ఉంది. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అన్వేషణలో ఏమి తేలింది? కేవలం చెట్ల నుండి వచ్చే గాలి వరకే మన జీవన విధానం కొనసాగుతే కొంతకాలం పోయిన తర్వాత ఇది పెద్దగా మనకు లాభమును చేకూర్చదు. ఇక్కడ లాభం అంటే మీరు నేచర్ ని తీసుకోకండి, మీ శరీరమును తీసుకోండి. శరీరము పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలి అంటే దీనికి వాయువు అవసరమే, జలము అవసరమే, ఆహారము అవసరమే. కానీ ఆ సమయములో ఋషులు చెట్ల నుండి వచ్చే గాలి ద్వారా కూడా భయంకరమైన వ్యాధులకు గురయ్యారు. అప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి మనం అరణ్యములో ఉంటున్నాం, చెట్ల మధ్యలోనే ఉంటున్నాం, అయినా ఈ శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎందుకు వృద్ధి చెందినవి
అనేది వాళ్ళ అన్వేషణ జరిగిన తర్వాత వాళ్ళు మనకు చెప్పింది ఏమిటి అంటే, విశేషమైన వనమూలికలను, ఎందుకంటే అరణ్యములో చెట్లు ఎండిపోగానే తెలియకుండానే ఏమైపోతుంది, మనకి చెట్లు ఎండిపోతుంది. ఎండిపోగానే తెలియకుండానే ఏమైపోతుంది, అక్కడ మంటలు వస్తాయి. చాలా అరణ్యములో బాగా ఎండిపోయిన చెట్లు ఉన్నాయి అనుకోండి, ఒక చిన్న నిప్పు రవ్వ ఎక్కడి నుంచైనా ఎగిరి పడితే, చిన్న నిప్పు రవ్వ ద్వారా అయినా సరే అరణ్యం ఏమైపోతుంది, భస్మం అయిపోతుంది. మరి మన ప్రాచీన ఋషులు, మునులు, యోగులు అరణ్యములోనే ఉన్నారు. వాళ్ళకి ఆ అరణ్యములో ఏదైతే అక్కడక్కడ ధూమం ఉందో, అరణ్యం భస్మమయ్యేటప్పుడు ఆ ధూమాన్ని వాళ్ళు పరిశీలించారు. ఏంటి, కొన్ని జాతి చెట్లు భస్మమైనప్పుడు ఒక రకమైన లాభము ఉంది మనకి పీల్చుకోవడములో, ఇంకా కొన్ని చెట్లు కాలిపోతున్నప్పుడు పీల్చుకుంటే ఎంత నష్టం ఉందో అది వాళ్ళకి స్వయం అక్కడ జీవించే విధానంతో అనుభూతిలోకి వచ్చింది. అప్పుడు వాళ్ళు పరిశీలించి మనకేం చెప్పారు, ఈ కొన్ని రకాల వృక్షములను, అవి కూడా ఎండిపోయిన వాటితో, పచ్చి వాటితో కాదు, ఆకు పచ్చగా ఉన్నప్పుడు కాదు, నిప్పు మీద పెట్టినప్పుడు ఇంకొక వైపు నీరు రాకూడదు, అందులో నీలము రంగు కూడా రాకూడదు, అది ఎరుపు రంగుతో ఉన్న జ్వాల ఉండాలి. ఇలా చాలా పరిశోధన చేసి మనం అగ్నిహోత్రం చేసేటప్పుడు, అన్న ఆహుతులు ఇచ్చేటప్పుడు తప్పకుండా నీలపు రంగు వస్తుంది. ఎందుకు, మనం అన్నం ఉడికించేటప్పుడు ఏం తీసుకున్నాం అక్కడ, జలం. కాబట్టి మనం వేస్తున్న అన్నములో జలం ఉంది. ఆ జల సంయోగముతో అగ్నిహోత్రములో అక్కడ బ్లూయిష్ అంటే మనకు నీలము రంగు కనబడుతుంది. కానీ మీరు గమనించుకోండి, మనము అర్ఘ్య ఆహుతులు అంటే అన్నప్రాశన ఆహుతులు వేయనప్పుడు మీ సమితలు గనక చక్కగా ఎండిపోయి ఉంటే ఆ అగ్ని యొక్క రంగు వేరుగా ఉంటుంది. మనం సామాగ్రి, బెల్లము, వివిధ ఇది డ్రై ఫ్రూట్స్ ఇవి వేసినప్పుడు మీరు చూసుకోండి, అగ్ని జ్వాలల్లో రంగులు కాస్త మారుతూ ఉంటది. అందుకనే ఋషులు ఏం చేశారు అంటే, చాలా పరిశోధన చేసి మన ఊపిరితిత్తుల్లో ఏదైతే మనం ఎంత ప్రాణాయామము చేసి వదిలిన లోపల కొంత పర్సంటేజ్ ఉంటుంది, అది కూడా పూర్తిగా లోపలనే తొలగిపోవాలి అంటే వాళ్ళ పరిశోధన దేని మీద జరిగింది, ఎండిపోయిన చెట్లు. అప్పుడు వాళ్ళు మనకు చెప్పింది ఏమిటి, ఏ చెట్టు చాలా తక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ ని ఆ చెట్లని తీసి వాళ్ళు మనకు ఇంకా డిక్లేర్ చేశారు. ఏమిటి, మామిడి, మేడి. ఈ 5 రకాల చెట్లని ఉపయోగించుకొని అగ్నిహోత్రము చేస్తే ఏమవుతుంది, మనకు ఆక్సిజన్ లభిస్తుంది. ఇంకోటి గమనించండి, ఎవరికైతే నిత్య జీవితంలో అంటే మనం అందరం అగ్నిహోత్రులమే, మనం సామాన్యంగా మామిడి కర్రలే వాడుతున్నాం. కానీ ఎవరికైతే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువ రాగి కొమ్మలే వాడాలి. తర్వాత చర్మ వ్యాధికి సంబంధించింది, ఊకే దురద రావడం, చిన్న చిన్న కురుపులు అవ్వడం, అనీజీగా ఉండడం, మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, నెగిటివ్ థాట్స్ ఉంటవి, వాళ్ళు నిజముగా మామిడి రాగి కంటే కూడా మోదుగా కొమ్మల్ని వాడితే ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. ఈ 5 రకాల చెట్లనే మనం వాడాలి.
ఈ 5 రకాల చెట్లల్లో కూడా శారీరక ధర్మాలతో కూడుకున్న వృక్షములను తీసుకోవాలి, లేదా కనీసం ప్రతిరోజు మన అగ్నిహోత్రములో ఈ 5 రకాల సమిధలు ఉండేలాగా మనం చూసుకోవాలి. మూడో రకం ఏం చెప్పారండి? ఆ? మూడో రకం సామాగ్రి ఏది చెప్పారు? మేడి 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 చెట్టు. అర్థమైందా? ఇంకొకటి, మోదక పువ్వు గనక దొరికితే దాన్ని కాస్త ఆరబెట్టి మనం నిప్పుల మీద వేసి ప్రాణాయామం చేస్తే కూడా చాలా లాభము జరుగుతుంది. అంటువ్యాధుల యొక్క సంక్రమణ తగ్గుతుంది. అర్థమైందా? ఏమైతే మనం మొగలి పువ్వు అంటాం చూడండి, ఆ మొగలి పువ్వు యొక్క ఆకుల్ని కాస్త ఆరబెట్టి మండుతున్న అగ్నిహోత్రంలో కాదు, నిప్పుల మీద ఆ రెమ్మలు వేసి మనం అక్కడే కూర్చొని కాస్త ప్రాణాయామం చేసి ధ్యానం చేసుకుంటే గాలి ద్వారా వచ్చే సంక్రమణ వ్యాధులు, దానికి మనం అంటు వ్యాధులు అంటామో, అవి నివారణ జరుగుతుంది. అంటే మనం ఈనాడు జీవితం అయితే అద్భుతంగా నిర్మించుకుంటున్నాం, కానీ గొర్రెల మందలాగా గొర్రెగా జీవిస్తున్నామే తప్ప ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభప్రదమైన జీవితాన్ని మనం అవలంబించుకోవడం లేదు. అందుకనే మన భారతీయ సనాతన వేద పరంపరలలో ఎప్పుడు చూసినా అగ్నిహోత్రమే. నన్ను చాలా మంది ప్రశ్నిస్తారు, మీరు వివాహానికి అగ్నిహోత్రమే అంటారు, ఏదైనా మీ దగ్గర ఎందుకు అగ్నిహోత్రం ఉంటది? అదే పౌరాణికుల్లో అయితే గౌరీ వ్రతం అని, సత్యనారాయణ వ్రతం అని, చండీ యాగం అని ఏదేదో ఉంటది, కానీ మీ ప్రాసెస్ మాత్రం ఒక్కటే ఉంటది అనేది చాలా మంది అడుగుతారు. కారణం, మనకు పూర్తిగా ఈ అగ్నిహోత్రం యొక్క లాభాల గురించి పూర్తిగా మనకు తెలుసు. అర్థమైందా? కానీ అగ్నిహోత్రము చేయడం వల్ల మనం సంస్కారానికి ఎంత లేదన్నా ఒక 20 మందిని పిలుచుకుంటాం, ఎంత చిన్న సంస్కారమైనా. ఎందుకంటే అప్పట్లో ఒక తల్లికి ఎంతమంది సంతానం ఉండేవాళ్ళు? 5గురిని వేసుకున్నా అంటే ఇంటి లోపల ఫంక్షన్ చేసుకున్నా ఎన్ని ఫ్యామిలీస్ వస్తవి? భర్తకు సంబంధించిన 5 ఫ్యామిలీస్, మరి భార్యకు సంబంధించిన 5 ఫ్యామిలీస్. వస్తుంది. తోబుట్టువులు అయితే కంపల్సరీ కదా, వీళ్ళని మనం అవాయిడ్ చేయలేదు. తర్వాత మామయ్య తోబుట్టువులు, అత్తమ్మ తోబుట్టువులు, మన నాన్న తోబుట్టువులు, మన అమ్మ తోబుట్టువులు సెకండ్. ఏది చిన్నది చేసినా ఏంటి, ఒక ఇప్పుడు కోడలికి కొడుకుకి సంబంధించిన శుభకార్యం జరుగుతుంది, అప్పుడేంటి వాళ్ళకు దగ్గర బంధువులైనా వస్తారు. అంటే ఈ ప్రకారంగా ఆ చిన్న కార్యక్రమానికి కూడా ఎంతమంది భాగస్వాములు అయ్యారు? ఒక 100 మంది కావచ్చు. 100 మందికి వెళ్ళారు. నేనైతే 20 మంది పెట్టుకున్నా. ఎంత చిన్నది చేసుకున్నా 20 మంది. ఈ 20 మంది ద్వారా ఒక చోట కూర్చున్నాము, మాట్లాడుతున్నాము అంటే నోటి నుండి ఏం బయటకు వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇంకేమన్నా? తుప్పిర్లు వస్తుంది. తర్వాత అందరూ శ్వాస ప్రశ్వాసని వదులుతూ ఉంటాము, పీల్చుకుంటూ ఉంటాం. ఏమైపోయింది ఇప్పుడు? వ్యాధి మన చుట్టే తిరుగుతుంది. అందుకనే ఋషులు ఏం చేశారు? అగ్నిహోత్రము చేస్తే ఎంతమంది ఒక చోట చేరినా అగ్నిహోత్రము వలన వ్యాధి సంక్రమణ నియంత్రణలోకి వస్తుంది. అందుకనే ఋషులు ఏం చేశారు? ప్రతిరోజు అగ్నిహోత్రం అన్నారు, ప్రతి కార్యములందు
అగ్నిహోత్రం మరి ఎవరికి బెనిఫిట్ అగ్నిహోత్రం చేస్తే? చేసిన వాళ్ళకి benefit. చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిన ఆ, వాళ్ళకి. చుట్టూ ఉన్న వాళ్ళకి, ప్రోగైన వాళ్ళకి, అందరికీ లాభం. ఇది తెలుసుకోండి. ఎందుకు ఋషులు నామకరణానికి, అక్షరాభ్యాసానికి, చెవులు గుట్టించిన, కేశఖండనం, దేనికైనా అగ్నిహోత్రం ఎందుకు చెప్పారు అంటే, అక్కడికి విద్వాంసుడు వస్తాడు, బ్రహ్మ వస్తాడు, ఇంటి పురోహితుడు వస్తాడు, ఆ పురోహితు నలుగురు శిష్యులు వస్తారు, బంధువులు వస్తారు, పనమ్మాయి ఉంటుంది, వంట వార్పు, ఇలా ఏ చిన్న శుభకార్యానికైనా ఆ గృహస్థులతో పాటు ఇతర గృహస్థులు ఉంటారు కనుక అక్కడ వ్యాధి వ్యాప్తించే అవకాశం ఉంది. అందుకని ఋషులు ఏం చేశారు? అగ్నిహోత్రం అనే ప్రక్రియని జతపరిచారు. దీని గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం లేదు. ఎందుకు అంటే అగ్నిహోత్రము చేసేటప్పుడు ఔషధాలు ఎంత ప్రాముఖ్యతగా ఉన్నవో అంటే అక్కడ మనం మౌనంగా కూడా ఉండాలి. అయితే మంత్రపాఠం చెయ్యాలి లేదా మౌనంగా కూర్చోవాలి. ఎందుకు మౌనంగా కూర్చోవాలి? మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఒకటి అక్కడ జరుగుతున్న అగ్నిహోత్రానికి ప్రధానముగా అమర్యాద ఏంటి? అక్కడ దేవత ఆహ్వానము జరుగుతుంది. మనం దేవతలకి అర్ఘ్యం వదులుతున్నాం. అటువంటి పవిత్ర స్థలములో కూర్చొని మనము ఆ అగ్నిహోత్రానికి విఘ్నము కలిగేలాగా చాలా ముచ్చట్లు పెడుతున్నాం. ఇది అమర్యాదతో పాటు మీ తుప్పిర్లే ఎక్కువ పడుతున్నవి. అక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ నోటి నుండి తుప్పిర్లు పడుతున్నవి. అమ్మ మంత్రం చదివేటప్పుడు కూడా పడతవి కదా, కానీ మంత్రం చదివేటప్పుడు మీ ఆలోచన శక్తి ఎలా ఉంది? పాజిటివ్ గా ఉంటుందా, నెగిటివ్ గా ఉంటుందా? అదే మీరు సామాన్య ముచ్చట్లు పెట్టినప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది? మీరు చూసుకోండి. చెడ్డ మాటలు మాట్లాడుకున్నా వాటి మీద ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అబ్బో కట్టిందిలే చీర, వాళ్ళ ఆయన బాగా సంపాదిస్తున్నట్టున్నారు. మూతులు, ముక్కులు, కండ్లు, చివరికి మనస్సులో కూడా ఆలోచన ఏమైపోయింది? వికారం అయిపోయింది. మొత్తం వికారం అయిపోతుంది. అక్కడ మనం ఒక దైవ కార్యము జరుగుతుంది, దైవ అంశములోకి వెళ్ళినము, దేవతలకి అర్ఘ్యం వదలాలి. కానీ అక్కడ మనం చేసిందేంటి? చెడు మాటలు. దాని వల్ల కూడా ఆ వాతావరణాన్ని మనం ఏం చేసిన వాళ్ళమయ్యాం? కలుషితం చేద్దాం. ఇక లాభం ఏముంది చెప్పండి? కనీసం వేద మంత్రాలని చదువుతున్నా లేదా వేద మంత్రాలని ధ్యానములో మౌనంగా విన్నా బెనిఫిట్ అయ్యేది. మంత్రాలు రావు అనుకుంటే కనీసం వినే ప్రయత్నం చేసినా జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఏంది? సంస్కారాలు జరుగుతూనే ఉంటవి. మనం ఎంగిలి తింటున్నాము, అక్కడ ఏమో స్నాక్స్ అంటారు, పెడుతూనే ఉంటాము, తింటూనే ఉంటాం. పెట్టకపోతేనేమో వీళ్ళు పేదవాళ్ళేమో అని నిందేస్తాము. ఏం పెట్టలేదు, పోయి కూర్చున్నాం, డైరెక్ట్ భోజనమే పెట్టారు, మధ్యలో జ్యూస్ కూడా ఇవ్వలేదు. అసలు మనం జ్ఞానవంతులం అవుతున్నామా, అజ్ఞానవంతులం అవుతున్నామా? అసలు మన జీవనం బుద్ధిపూర్వకంగా ఉందా? ఎందుకు బ్రతుకుతున్నామో అని మనం ఆలోచిస్తున్నామా ఎప్పుడైనా? మనము ఈ నాలుకలో ఎప్పుడు ఆహారం ఇచ్చుకుంటూ కూర్చుంటూ ఉంటే లోపల మిషన్ ఏమవుతుందా ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? తర్వాత ఆ వస్తున్న ప్రతి పదార్థం తినుకుంటూ పోయామనుకోండి, అది ఏది జీర్ణమయ్యింది, ఏది జీర్ణం కాలేదు, అసలు ఏది మలబద్ధకం చేస్తుంది, ఈ ఆలోచనలు మన పట్ల మనకు ఉన్నాయా? వాళ్ళు ఏదైనా సప్లై చేయండి, కానీ మనం తినేటప్పుడు
మన శరీరానికి ఇది శివ మందిరం, ఇది శివాలయం. ఇంత అద్భుతమైన మానవ దేహములోకి మనము ఆహారాది పదార్థాలని ఇచ్చే ముందు ఆలోచించకపోతే ఆ శివాలయములో రాక్షసులే ఉంటారు. ఆ రాక్షసుల యొక్క ఉత్పత్తిని ఎవరు చేశారు? మనమే చేసుకున్నాం. మనమే చేసుకుంటున్నాము. మనం ఎంతటి ఆహారం తీసుకుంటున్నామంటే నేటికి కూడా వైద్యులకి ఈ వ్యాధి ఈ శరీరమున ఎందుకు సంక్రమించిందో, దానికి ఎటువంటి ఔషధం ఇవ్వాలో ఆ ఔషధానికంటే ముందు వ్యాధులే ఎక్కువగా ఉంటుంది భూమి మీద. ఒకప్పుడు ఏంటి, వ్యాధులు తక్కువ, ఔషధాలు ఎక్కువ. ఇప్పుడేంటి, వ్యాధులు ఎక్కువ, ఔషధాలు తక్కువ. చూస్తే మరి చికిత్సాలయాలు, విపరీతంగా ఉంది. చాలా మందుల షాపులు, జబ్బున పడిన వాళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఆ? మన చికిత్సాలయాల బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎక్కువైపోతున్నాయి అంటున్నాను. అర్థమైందా? అయినా చికిత్స పొందుతున్నాము అంటే మనకు నమ్మకం లేదు. కారణం ఏమిటి అంటే మనం తీసుకునే ఆహారము మన శరీరానికి అది జీర్ణం అవుతుందా, అది మన శరీరానితో సరిపెట్టుకోగలుగుతుందా అవగాహన లేకుండా మనం ఈరోజు భుజించడము వలన ఆ ఆహారంలోని ఏదైతే వ్యాధి కణాలు ఉన్నాయో అవి మన శరీరములో ఎంత ఎక్కువ ప్రతిశత, ఎంత వేగముగా అవి వృద్ధి చెందుతున్నాయో అంతు చిక్కడం లేదు. దీనికి అంతటి కారణం మనమే. చాలా సార్లు చెప్తున్నా నేను, జన్మతః వచ్చిన వ్యాధులే ప్రారబ్ధ కర్మ. అనగా అవయవ లోపాలతో పుట్టడమే ప్రారబ్ధ కర్మ. ఆరోగ్యంగా జీవించి మధ్యలో మనం భయంకరమైన వ్యాధులకు గురి అవుతున్నాము అంటే అది ప్రారబ్ధం కాదు, అది వర్తమానములో మన జీవన విధానాన్ని మనం వ్యతిరేకంగా జీవించటం వల్ల వచ్చినాయి, ఉపయోగించుకోవడం వలన వచ్చినది. అది గుర్తించుకోడు. మీరు ఒక్కొక్కసారి మనం చాలా చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది ముట్టమమ్మా, చాలా మంది అంటారు, వాళ్ళు చాలా పాటిస్తారండి అంటారు. స్థూలములో పాటిస్తున్నారేమో, సూక్ష్మములో మనం పాటించడం లేదు. అర్థమైందా? మనం ఆహారానికి అరగంట ముందు నీళ్లు త్రాగాలి. తీసుకునే ఆహారము చాలా ఎలా ఉండాలి, జారుడుగా ఉండాలి. సరే, కొంతమంది చాలా నియమాలు పాటిస్తారు, కానీ ఇది పాటిస్తామో మనం? తీసుకునే పదార్థం జారుతుందా? ఇప్పుడు మొలకలు తింటున్నాం, తింటే మొలకలు జారుతాయా, నమలాలా? కానీ ఆయుర్వేద ప్రకారం ఆహారం ఎలా తీసుకోమన్నాడు? నములుతూ ఉన్నప్పుడు అది జారిపోవాలి గొంతు నుండి. అందుకనే ఆయుర్వేద ప్రకారముగా మొలకలు కూడా ఒక్క ఉడుకు ఉడికిన తర్వాతనే నేను దాని మీద అంత పరిశోధన కాదు, నేను అప్పుడప్పుడు చదివి మీకు చెప్తున్నా. మనం పెసలు తిన్నా, శనగలు తిన్నా, ఏవి తిన్నా అంకురింపబడాలి, ఒక్క ఉడుకు ఉడకాలి. అలా తిన్నామనుకోండి, 10 మందికి లాభం ఉన్నా 40 మందికి మాత్రం మలబద్ధకం ఉంటుంది. అంటే పచ్చివి తినకూడదని అంటున్నారు కదండి? అవును, కంపల్సరీ ఒక్క ఉడుకన్నా ఉడికించుకోవాలి. కూర ముక్కలు కూడా పచ్చివి తినకూడదండి? తినకూడదు. డైరెక్ట్ గా మనం ఏదైనా అలాగే ఒక ఎలా ఎలా ఉడికించుకోవచ్చు అంటే కింద
కింద బౌల్లో నీళ్లు పెట్టి ఒక క్లాత్ మీద ఉమ్. మనం తినాలనుకున్న కూరగాయలని పెట్టి అలా అయినా ఉడికించి తినాలి. మీరు చూడండి, దేశ విదేశాలలో వాళ్ళు డైరెక్ట్ గా ఏది తినరు, వాళ్ళు తప్పకుండా ఒకసారి దాన్ని బాయిల్ కానీ పండ్లు మాత్రము అలాగే తింటాం కదండి. ఎందుకు? పండ్లలో ఏముంది? ఏ పండు తీసుకున్నా ఏమవుతుంది? జారుతుందా, గట్టిగా ఉందా? రసం ఉన్నది. రసం ఉంటుంది. నేను అదే చెప్తున్నా. రసయుక్త ఆహార పదార్థాలు శరీరానికి, ఇప్పుడు మనం కీర ఉంది, కీర డైరెక్ట్ గా తింటాం. ఎందుకు తింటాం కీర? అదే అడగబోయే పండుగ ఏమంటారని. అది రసం ఉంది కాబట్టి టమాటా కూడా. టమాటా టమాటా కూడా రసం ఉంది, అర్థమైందా? కానీ అదే మీరు క్యారెట్ తీసుకోండి, ఏమవుతుంది? అది కొంచెం గట్టిగా ఉంటుంది, నమలాల్సి వస్తుంది. అది నేను చెప్తున్నా. ఏవైతే జలాంశం ఉన్నాయో ఆ పదార్థాలని మనం డైరెక్ట్ గా తినొచ్చు. ఇప్పుడు అదే ఖర్జూరం ఉంది, దాన్ని కూడా మనకి ఆయుర్వేదం ఏంటిది, నానబెట్టి తినండి అంటుంది. అంజీర కూడా చూడండి, నానబెట్టి తినండి, ఎక్కువ లాభం ఇస్తుంది. కారణం, మన శరీరానికి జలముతో కూడుకున్న ఆహార పదార్థాలని జీర్ణం చేసే శక్తి ఉంది. జలరహిత పదార్థాలను మన శరీరము జీర్ణించుకోదు. దానివల్ల దాని ప్రభావం ఎక్కడ పడుతుంది అంటే మల విసర్జన సమయంలో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు మనము నానేసిన బాదాం పప్పు కానీ, తర్వాత ఉడికించిన వేరుశనక్కాయలు కానీ అట్లా తినచ్చు. మరి వేరుశనక్కాయలు వేయించుకొని తింటాం కదా, అందుకే దాంతో ఏం తీసుకుంటాం మళ్ళీ మనం? తప్పకుండా ప్రాచీన కాలంలో చూడండి, వేరుశనక్కాయ వేయించింది తిన్నారు అంటే ఏం వేసుకోమన్నారు చివర్లో? మీరు చూడండి, పుట్నాలు ఇచ్చినా దాంతో పాటు ఏమిస్తారు? బెల్లం. చిన్న పిల్లలకి వేయించిన నువ్వులు ఇస్తారు, దాంతో పాటు ఏమిస్తాము? కొబ్బరి తురిమిస్తారు, దాంతో పాటు ఏమిస్తాం మనం? ఎంత పెద్ద సైన్స్ దాగి ఉందో చూడండి. తప్పకుండా మనం ఆ పదార్థం జీర్ణం కావాలి అంటే దానికి అటాచ్డ్ గా జీర్ణం చేసే పదార్థాన్నే తప్పకుండా తీసుకోవాలి, తీసుకుంటున్నాము. అందుకనే ఈ శరీరం గురించి నిర్మాణము జరగాలి అంటే అగ్నిహోత్రముతో వచ్చాను, ఇది బేస్ వేస్తే ముందుకెళ్ళొచ్చు అని ఇంతటితో ఈ క్లాస్ ని ఇక్కడే ఆపేస్తాను. అయితే ఇప్పుడు